ఆల్రెడీ బ్యాంకాక్, థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్ అయితే చేసేసాను. శ్రీలంక కానీ చేసేసాను. ఇంకా మలేషియా కూడా చేస్తే సరిపోద్దని ఇంకా మలేషియా గురించి కానీ చెప్పడానికి వచ్చాను. అంటే నేను నా వీడియో చూసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇన్ఫర్మేటివ్గా మీకు ఉంటుందని చెప్తున్నాను. మలేషియాకి కూడా మనకి సేమ్ వీసా అయితే అవసరం లేదు. థాయిలాండ్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు అయితే వీసా లేదు. ఇప్పుడు వీసా అని పెట్టారు, వీసా అని అరైవల్. అక్కడికి వెళ్ళి వీసా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. శ్రీలంకకి అయితే ఇంకా వీసా ఏం అవసరం లేదు, కానీ ఈటీఏ తీసుకుని వెళ్ళొచ్చు. దానికి కూడా ఏం పేమెంట్ కట్టాలి అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది మలేషియాకి వెళ్ళాలంటే నెక్స్ట్ మనకేం కావాలి, వీసా ఉందా అని మీకు డౌట్ ఉండొచ్చు. మనకి ఏం అవసరం లేదు, మనకి ఈ ఒక్క పాస్పోర్ట్ ఉంటే చాలు. ఈ ఒక్క పాస్పోర్ట్తో మనమైతే వీసా మన ఫోన్లోనే అప్లై చేసేయచ్చు. అది ఎలా అప్లై చేయాలి నేను మొత్తం మీకైతే చూపిస్తాను. దాని ఫీ అదంతా నేను చెప్తాను మీకు. చూసేద్దాం రండి. మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎండిఏసి అని టైప్ చేయండి. మీకైతే ఇట్లా ఫామ్ వస్తుంది. ఫామ్ రాగానే ఇదే మీకు జెన్యూన్. అక్కడ వేరేదేం మనీ ఏం అవసరం లేదు. మీరైతే వేరే ఏం ఆన్ చేయకండి. కరెక్ట్ ఒకసారి చూసుకోండి, దాన్ని ఓపెన్ చేయండి. పైన అయితే మీ నేమ్ కొట్టాలి. మీ పాస్పోర్ట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే కొట్టాలి. తర్వాత కింద పాస్పోర్ట్ నెంబర్ సేమ్ చూసి పాస్పోర్ట్ పక్కలే పెట్టుకొని చూసి కొట్టండి. మీ పాస్పోర్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. కింద నేషనాలిటీ అయితే ఇండియా అని పెట్టండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, లాస్ట్కి వెళ్ళగానే ఇండియా అని వస్తుంది మనకి. ఆ ఇండియాని సెలెక్ట్ చేయాలి. ఇండియా పెట్టాను. తర్వాత సెక్స్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ మీ ఇష్టం. డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అని పాస్పోర్ట్లో ఉంటుంది. సేమ్ అది చూసుకోవటండి, సరిపోతుంది. ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. కింద కానీ సేమ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి సేమ్ ఇవ్వాలి. నేనైతే అక్కడేం కొట్టలేదు, ఎందుకంటే నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. మొబైల్ నెంబర్ కానీ ఇవ్వండి, మీది సరిపోతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ అరైవల్ అంటే మీరు మలేషియాకి ఏ డేట్న అక్కడికి ఎంట్రీ ఇస్తారు, అంటే ఎప్పుడు ల్యాండ్ అవుతారు, అది కరెక్ట్గా ఇవ్వాలి మీరు షూర్గా. అవి మిస్టేక్స్ ఇస్తే అది మీకైతే పనిచేయదు. డేట్ ఆఫ్ డిపార్చర్, మీరు ఇండియా నుంచి ఎప్పుడు అక్కడికి వెళ్తారు అది కరెక్ట్గా ఇవ్వండి. ఏ టైప్లో వెళ్తారు, ఫ్లైట్ విసా ఏదో ఉన్నది, ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ అని పెట్టండి. అంటే ఏ టైప్లో మీరు వెళ్తారు, ఎయిర్ ల్యాండ్ సీయా, అంటే బోట్లో వెళ్తారు దేంట్లో వెళ్తారు. మనం ఫ్లైట్ పెట్టాం కాబట్టి ఎయిర్ అని పెట్టాలి. ఇక్కడ మీరు ఇమిగ్రేషన్ మలేషియా ఇమిగ్రేషన్ కన్నా ముందు ఎక్కడ ఉన్నారు, ఇండియా అని పెట్టాలి. మీరు హోటల్ అకామిడేషన్ దేంట్లో ఉంటారు, హోటల్ అని పెట్టేయండి. అడ్రస్ ఇన్ మలేషియాలో ఏ అడ్రస్లో ఉంటారు, కౌలాలంపూర్ అని పెట్టాను నేనైతే నార్మల్గా. మీరు ఎక్కడ ఉంటారో అది కౌలాలంపూర్. మీ హోటల్ నేమ్ కానీ అక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది. సేమ్ అక్కడ హోటల్ అడ్రస్ ఇవ్వండి, సరిపోతుంది. కింద అయితే నేను ఏ సిటీలో ఉంటాను అని అడిగితే నేనైతే కింద పెట్టాను WPP కౌలాలంపూర్ అని. కింద అయితే దాని పోస్ట్ పిన్ కోడ్ కొట్టాను 43200 అని. సేమ్ అదే కొట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్లో కౌలాలంపూర్ అని కొట్టి రిజిస్టర్ కొట్టండి, వీసా అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ వీసా ఇదంతా తీసుకున్నాం కదా, మనం అప్లై చేసిన 5 నిమిషాలకి మనకైతే వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ ఏంటంటే, మనం మలేషియాకి వెళ్ళాలంటే ఇక్కడ మనం రౌండ్ ఫ్లైట్ టికెట్స్ అయితే ముందరే చూపించాలి. వెళ్ళడానికి రావడానికి ఫ్లైట్ టికెట్ అయితే చూపించాలి. వీసా మన దగ్గర ఉంటుంది కదా, అదే. హోటల్ బుకింగ్ కానీ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. లేదంటే మిమ్మల్ని అడిగారంటే మీరు అప్పటికప్పుడైనా బుక్ చేయవచ్చు, లేదంటే వాళ్ళు ఆపేస్తారు. మేబీ కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. నాదైతే ఏం జరగలేదు, ఎందుకంటే నా దాంట్లో నేను ఆల్రెడీ ఒక 2 కంట్రీస్ ఫస్టే తిరుగున్నాను, 3 కంట్రీస్. తర్వాత ఇవి శ్రీలంకకి వెళ్ళి మళ్ళీ మలేషియాకి రాగానే నన్ను కూడా అడిగారు, కాకపోతే అంత ఏం ఉండదు. మీరు ఫస్టే రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోండి, సరిపోతుంది. హోటల్ బుకింగ్ కానీ. ఫండ్స్ ఎంత ఉండాలంటే మలేషియాకి వెళ్ళడానికి మన దగ్గర ఒక రోజుకి అయితే $50 అయితే ఉండాలి. కన్ఫామ్గా షూర్గా అడుగుతారు. మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని USD ఉండాలి. మీరు ఫస్ట్ ఇది క్యారీ చేయండి, తర్వాత అక్కడికి వెళ్ళి మీరు చూసి ఖర్చు పెట్టుకోండి. మొత్తం అంత ఖర్చు పెట్టాలని రూల్ లేదు, కాకపోతే దానికి ఫార్మాలిటీ అంతే. $50 అంటే మన డబ్బుల్లో $4,000. ఒక రోజుకి $4,000 ఉంటేనే మనం మలేషియాకి వెళ్ళాలి. అంటే మీరు ఇప్పుడు 10 రోజులు ఉండాలంటే మీ దగ్గర $40,000 క్యాష్ అయితే ఉండాలి, లిక్విడ్ క్యాష్. లేదంటే వాళ్ళైతే షూర్గా అలో చేయరు. లేదంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించినా మీ బ్యాంక్లో ఉన్న సరిపోతుంది. మొత్తం క్యాష్ అని ఏం అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు మనకి చెన్నై నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, వైజాగ్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. 8,000 కానీ పెట్టామంటే వెళ్ళడానికి వస్తుంది మనకి. సేమ్ రావడానికి అలాగే బుక్ చేసేస్తే 15,000 16,000 అలా అయితే అయిపోతుంది. ఈ వీసా గురించి ఏంటంటే December 31st, 2024 వరకే ఫ్రీ వీసా అయితే ఉన్నది మలేషియాకి. దాని తర్వాత ఏం ప్లాన్ చేంజెస్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. మీకు ఒకవేళ అప్డేట్ చేస్తాను నేను. తర్వాత ఏమైనా ఉంటే మీకు డౌట్స్ ఉంటే అడగండి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ పెట్టండి, నేనే చెప్తాను. 31st వరకు అయితే 2024 వరకు అయితే మనం అదే ఫ్రీ వీసా తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే దాని తర్వాత అయితే మనం మళ్ళీ ఫీ వీసా పెట్టాడంటే, డబ్బులు పెట్టాడంటే ఎంత అవుతుందంటే 3,500 నుంచి 4,000 అయితే మలేషియా వీసా కోసం, సింగిల్ ఎంట్రీ వీసా కోసం అయితే మనం అయితే పే చేయాలి.
అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ఎలా అయినా వెళ్ళండి, మీ ఇష్టం. 8,000, 7,500, 8,000 టికెట్ అయితే వచ్చేస్తుంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత మనం చెప్పాను ఫస్టే మీకు, మీరు వెళ్ళడం కానీ కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, రావడం కానీ అక్కడికే ఉండాలి. లేదంటే మీకు మనం చెప్పిన వీసా అయితే వర్కౌట్ కాదు. ఆ వీసా మనం చెప్పిన వర్కౌట్ ఫ్రీ వీసా తీసుకోవాలంటే MDAC అనే ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ ఫిల్ చేస్తే మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని, అదే ఆ ఫామ్ గురించి నేను మీకు ఆల్రెడీ వీసాలో చెప్పింది. ఆ ఫామ్ వీసా రెండు ఒకటే, అది తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. మనం అది చూపించిన తర్వాత ఇంక మనకేం ప్రాబ్లం ఉండదు, అయిపోతుంది. ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సిటీ సెంటర్కి వెళ్ళాలంటే మలేషియా ఫుల్లీ ఎక్స్పెన్సివ్. అంటే మీరు కంపేర్ ఎలా చేస్తారంటే, సేమ్ నేను దుబాయ్ కానీ వెళ్ళాను, దుబాయ్ లాగే ఉంటుంది సేమ్. ఇక్కడ మలేషియన్ రింగెట్స్ అంటారు కరెన్సీ వచ్చి, 1 రింగెట్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్లో 20 రూపీస్. సేమ్ దుబాయ్ కానీ 23 అలా ఉంటుంది, సేమ్ అట్లే ఉంటుంది ఎక్స్పెన్సివ్ మొత్తం. అక్కడ హోటల్స్, ఫుడ్ అంతా, ట్రాన్స్పోర్టు. సో మీరు అక్కడ నుంచి చీప్గా వెళ్ళాలంటే లోకల్ బస్సెస్ ఉంటాయి, KL బస్సెస్ అని. KL సెంట్రల్కి వెళ్తాయి ఆ బస్సులు అయితే. వాటిలో వెళ్తేనే మీకు మన డబ్బుల్లో 400 రూపీస్. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 20 రింగెట్స్ అలా ఉంటుంది. ట్యాక్సీ అంటే మనం ఇంకా 4-5 వేలు కట్టాల్సి వస్తుంది. మీరు ఒకరున్న ఇద్దరున్న ఐడియా లేకుండా ఏం అవసరం లేదు. ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడైతే మీకు ఫస్ట్ మీరు ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు టికెట్ అనేది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ KK మార్ట్ అని ఉంటుంది, ఆ మార్ట్లోకి వెళ్ళి చెప్పండి ఇట్లా KL సెంట్రల్కి వెళ్ళాలంటే మీకు ఇచ్చేస్తారు. తెలియకుండా ఎవరైనా అడగండి, సరిపోతుంది. ఆ టికెట్ తీసుకొని బస్సులు వస్తూ ఉంటే అక్కడ వేరే వాళ్ళు చెప్తా ఉంటారు, ఆ బస్సులు ఎక్కి మనం ఎయిర్పోర్ట్ నుంచి మనం KL సెంట్రల్కి వెళ్తాం. KL సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీరు మెట్రో పట్టుకొని మీరు దగ్గరలో ఉన్న మీ హోటల్కి అయితే వెళ్ళిపోండి. KL సెంట్రల్కి అయితే ఫస్ట్ అయితే మనం అయితే రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత రోజు మార్నింగ్ ఏమేమి చేయాలంటే, అక్కడ మలేషియాలో చూడాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. బాటు కేవ్స్ అనేది మన తమిళియన్స్ టెంపుల్, మురుగన్ టెంపుల్, అది చాలా ఫేమస్ అక్కడ. తర్వాత పెట్రోనస్ టవర్ ఒకటి ఉన్నది, పెట్రోనస్ టవర్. తర్వాత KL టవర్ ఒకటి ఉన్నది. ఇంకా చైనా టౌన్, కొంచెం ఇంకా వేరే గెంటింగ్ ఐలాండ్ చాలా అయితే. గెంటింగ్ ఐలాండ్ అనేది 1 డే పడుతుంది, ఫుల్ డే టూర్ అది కూడా చేయొచ్చు మనం. ఇంకా చైనా టౌన్, ఇంకా షాపింగ్ చేయొచ్చు, చాలా అయితే ఉన్నాయి అక్కడ. నేను చెప్తాను, నా పాత వీడియోస్ చూడండి, ఆల్రెడీ నేను మలేషియా గురించి అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో అయితే మనకు తెలుస్తుంది, సరిపోతుంది. మీరు దాంట్లో చూసుకోండి, ఇంకేం ప్రాబ్లం లేదు, మీకు మొత్తం అర్థమైపోతుంది. అది ఇప్పుడు మనం అక్కడ చీపెస్ట్గా ఎలా తిరగాలంటే, అక్కడి నుంచి మనం హోటల్కి వచ్చాం కదా, హోటల్ బుక్ చేసుకుంటారు ఫస్టే. మీరు హోటల్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు మెట్రో దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా అక్కడ టచ్ అండ్ గో కార్డ్ అని అడగండి. టచ్ అండ్ గో కార్డ్, అది ఒక 10 రింగెట్స్ ఇస్తే కార్డు ఇస్తారు, ఒక 20 రింగెట్స్ ఇస్తే రీఛార్జ్ చేసిస్తారు. మీరు ప్రతిసారి మెట్రో దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు టికెట్ కోసం వెయిట్ చేయకుండా ఆ కార్డ్ అనేది టచ్ చేసి వెళ్ళిపోవచ్చు. మనం బస్సెస్లో కానీ మెట్రోస్లో అయితే యూజ్ చేయగలుగుతాం ఆ కార్డ్ని. మనం రీఛార్జ్ మళ్ళీ అమౌంట్ మీరు అక్కడ ట్యాప్ చేసినప్పుడు కట్ అవుతూ ఉంటుంది, మీరు చూసుకుని మళ్ళీ రీఛార్జ్ చేసుకుని సరిపోతుంది. ఎక్కడ ఏ మెట్రో స్టేషన్లో అయినా రీఛార్జ్ చేస్తారు, అదొక చిట్కా. ఇంకోటి, ఆ కార్డ్ ఏందనేది మళ్ళీ మీరు ఆ కార్డ్ వెనక్కి ఇస్తే మీకు మనీ ఏమి ఇవ్వరు, కానీ ఆ కార్డ్ అయితే 8 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు ఇండియాకి వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినా సేమ్ అదే కార్డ్కి రీఛార్జ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఆ కార్డు వర్క్ కాకపోయినా వాళ్ళకి ఇస్తే మళ్ళీ సేమ్ మనకి వేరే కార్డు ఇస్తారు, అదైతే 8 years వరకు అయితే వర్క్ అవుతుంది. తర్వాత మనం అక్కడి నుంచి బాటు కేవ్స్కి ఎలా రీచ్ అవ్వాలి అన్నీ నేను వీడియోస్ పెట్టున్నాను. పెట్రోనస్ టవర్స్కి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ ఏమేమి చూడాలి. అసలు మలేషియా అయితే చాలా ప్లేస్లు అయితే సూపర్గా ఉంటాయి. గెంటింగ్ ఐలాండ్ అనేది అయితే చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు అయితే కన్ఫామ్గా ఫుల్గా ఎంజాయ్ అవుతారు, ఎందుకంటే అంత బాగుంటుంది. అది 1 day పెట్టుకోండి గెంటింగ్ ఐలాండ్. పెట్రోనస్ టవరు, KL టవర్ పైకి కానీ వెళ్ళి చూడొచ్చు మనం, అది కూడా సూపర్గా ఉంటుంది లొకేషను. అయితే KL టవర్కి అయితే మీరు ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే వెదర్ కొంచెమైనా మారితే దానికైతే ఎంట్రీ ఇవ్వదు దాని పైకి. సో మలేషియా గురించి నేను మ్యాక్సిమం మొత్తం చెప్పేసాను అనుకుంటా. వీసా అదంతా క్లియర్గా చూడండి వీడియో లాస్ట్ వరకు, మీకు అయితే అర్థమైపోతుంది. లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేయండి, యూట్యూబ్కి వచ్చి కామెంట్స్ చేయండి, నేనైతే కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. బాయ్.